V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్. విశాఖపట్నం టౌన్ హాల్ వద్ద నుండి సీతారాం కోవిల్, ఏవిని కాలేజ్, రైలు వీధి వరకు ఈ యొక్క అమ్మవారిని ఊరేగించి తదనంతరం వివిధ కార్యక్రమం జరుగుతాయని గ్రామ పెద్దలు, కమిటీ వాళ్ళు తెలియజేశారు. జాగ్రత్త చూసుకోండి, షూ వేసుకోండి, షూ ఉన్నాడు ఎక్కడ పైకి. గ్రామ ఎలవేల్పు ఉత్తరాంధ్ర మత్స్యకారుల గ్రామాల ఎలవేల్పు శ్రీ శ్రీ పోలమాంబ, భూలోకమాంబ, కొత్తమ్మవారి త్రైవార్షికోత్సవాలు 2020 మా సనాతనం నుంచి గ్రామం పండుగలు, ఉత్సవాలు ఇవన్నీ చాలా అద్భుతంగా కనుల విందుగా జరుగుతున్నాయి. ఈ మా తాత ముత్తాతల కాలం నుంచి జరుగుతున్నాయి. ఈ పోలమాంబ ఉత్సవాలు అందరికీ శుభాకాంక్షలు జరగాలని ఉత్సవాల వలన మనసారా కోరుకుంటూ మొత్తం అందరినీ, దేశాన్ని అందరినీ సంక్షేమంగా ఉంచాలని, సుభిక్షంగా ఉంచాలని అమ్మవారిని కోరుకుంటూ ప్రార్థిస్తూ చిన్నపోలరాజు, శిల్పి, తెలుగుదేశం పార్టీ సంస్కృతి విభాగం అధ్యక్షుడు. పోలమాంబ, భూలోకమాంబ, కొత్తమాంబ మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా నాకు మీ వీడియో వారు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. నా పేరు చింతపల్లి పోతరాజు, గ్రామ ప్రెసిడెంట్ని, మత్స్యకార సంక్షేమ సంఘం దగ్గర నుండి. ఇది ఆనవాయితీగా వస్తున్న పెద్దలు తీసుకొచ్చిన అమ్మవారి వెలవేలుపుల్ని ఈ రోజుని మేము సంతోషంగా 3 సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమం జరగడం జరుగుతుంది. అలాగే సాయిబ తాత గారు, అలాగే ఆది తాత గారు, అలాగే కాశ్మీర సత్య పెద్దవారు వారు నిర్మించే నిర్మకాలు పెట్టి వాళ్ళని తలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయపాన్ని చేయడానికి ఈ మొలతాడున్న మగోడని ప్రతి జాలారుడు కూడా నాయకత్వం వహిస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని ముందుకి నమస్కరిస్తూ సెలవు తీసుకున్న మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నారు. సంవత్సరాల క్రితం నుంచి కూడా మా యొక్క జాలారి గ్రామంలో 3 సంవత్సరాలకు ఒకసారి పండుగని రంగరంగ వైభవంగా చేసుకుంటుంది. పోలాకమాంబ, భూలోకమాంబ, కొత్తమాంబ ఈ యొక్క ముగ్గురు అమ్మవార్ల యొక్క పండుగను కూడా 3 సంవత్సరాల ఒకసారి చేసుకుంటాం. అలాగే ఇప్పుడు ఈ 2025ను కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకొని మా యొక్క గ్రామాన్ని పేరు ప్రఖ్యాతులను మీ మీడియా ద్వారా తెలియపరిచి మాకు ఇప్పుడు కూడా బాణాసంచా ద్వారా కూడా ఈ యొక్క కార్యక్రమానికి పోలీసు వారు అనగానే అందరూ కూడా సహాయ సహకారాలు అందించి మా గ్రామం యొక్క నిజాయితీని పరువును నిలబెడతారని చెప్పేసి ప్రతి ఒక్క నా ప్రజల్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క బుద్ధస్కంధాల మీద నడిపించుకొని ఈ పండుగని మన గ్రామం యొక్క ఇతర గ్రామాల దగ్గర మీడియా దగ్గర కూడా పరువు గ్రామాన్ని నిలబెడతారని చెప్పి కోరుకుంటూ కులపెద్దగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. ఇలవేల్పులైనటువంటి 333 పోలమాంబ, భూలోకమాంబ, కొత్తమాంబల ఉత్సవాలు ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి చేస్తూ ఉంటామండి. ఈ ఉత్సవాలు రాష్ట్రంలోనే కాక తీర ప్రాంతంలో 14 గ్రామాల్లో పేరెన్నికలిన ఉత్సవాలు. ఈ ఉత్సవాలు సమ్మక్క సారక్క వరంగల్ జిల్లాలో యావత్ రాష్ట్రం అంతా చేస్తే అది మొదటి స్థానం అయింది. ఇవాళ మా జాలారులు మాత్రమే చేసి గొప్ప స్థానం అనిపించుకుంటున్నామని మాకు ఆనందంగా ఉంది. ఈ మహాతల్లులు మొన్నటి కరోనాని ఎలాంటి ప్రమాదాన్నైనా ఒక్క జాలారిపేటనే కాదు యావత్ విశాఖపట్నాన్ని అంతటినీ రక్షిస్తూ ఉన్నది అమ్మవార్లు. మాకు పూర్తి నమ్మకం
అంచేత విశాఖ వాసులందరూ చెప్పుకుంటారు. పోలమాంబ, భూలోకమాంబ, కొత్త మాంబలు మాత్రం యావత్ విశాఖ వాసులందరినీ రక్షిస్తున్నారు. ఇవాళ ఈ అమ్మవారిని గోతాల హాస్పిటల్ పక్క నుండి మెయిన్ రోడ్ లో ఏవిఎన్ కాలేజ్ అప్ప నుండి మా సదనపట్లో తీసుకెళ్లి నిలుపుతామండి. కళాకారులందరూ కూడా పుట్టింది ఇక్కడే. మేము ఎక్కడి నుంచి కళాకారులను తీసుకురాము. కళాకారులందరూ కూడా జాలర్పేటలో ఉన్నారు. సాముగరిడీలు, చెక్క భజనలు, ఒకటా రెండా ఎన్ని కోలాటాలు, రకరకాల వేషాలతో ఏ వేషమైనా జాలార్పేట, పెయిందూరుపేట తప్ప పైనుండి ఎక్కడ రప్పించకుండా మహాఘనంగా సాగుతుంది. కాబట్టి మీ వీడియో వాళ్ళకి మరొక పులిబాబు మురళి గారు చెప్పినట్లు పోలీసు వర్గాల వారికి ధన్యవాదాలు చెప్తూ చక్కగా మీరు నడిపించి ఎవరికి ఏ ప్రమాదం జరగకుండా నడిపిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాం. ఈ టీవీ ఛానల్లో రాష్ట్రం అంతా చూపిస్తారని, అన్ని పేపర్లో వస్తామని మిమ్మల్ని కోరుకుంటున్నాం. మన వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు. చేస్తున్నాం ఇంకా తగిలి పడతాయి అంత భూలోకమాంబ అలాగే కొత్త మాంబ త్రైవార్షిక మహోత్సవాలు ఈ రోజు నుంచి మొదలవుతున్నాయి. మన అమ్మవారిని తానా నుంచి మన అమ్మవారిని గోశాల ఆసుపత్రి మీదుగా చెంగలరావుపేట, అలాగనే మన టౌన్ కొత్త రోడ్డు కిందకి దిగి ఏవిఎన్ కాలేజ్ మీదుగా మనం గుడి వరకు వెళ్ళి గుడిలోని అమ్మవార్లని పెట్టి 14 గ్రామాల ప్రజలు వారి యొక్క మొక్కుల్ని చెల్లించుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది తిరిగి వచ్చే నెల 6వ తేదీ వరకు ఈ సంబరాలు జరపబడతాయి. కావున ప్రజలందరూ మా అందరికీ సహకరించి మమ్మల్ని అందరూ ఆశీర్వదించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. వైస్ ప్రెసిడెంట్, నా పేరు కాసారపు వాసు. మధు రండి. అయ్యప్పరాజు, నేను గ్రామ పూజారిని. ఈరోజు గత 250 సంవత్సరాల నుండి ఈ యొక్క కార్యక్రమాలు ఉత్తరాంధ్ర 11 త్రైవార్షిక మహోత్సవం ఆనాటి నుండి చేసుకున్న తర్వాత ఈరోజు మమ్మల్ని నమ్ముకొని గ్రామ పూజారితో గ్రామ కుల పెద్దలు, అలాగా 40 కుటుంబాలు ఈ అమ్మవారిని మొత్తం ప్రతి సాక్రిఫైసింగ్ చేసుకుంటూ ఆనాటి నుండి ఈనాటి వరకు 250 సంవత్సరాల నుండి కూడా గ్రామ ఎలవేల్పులు అయినటువంటి మన పోలమాంబ, భూలోకమాంబ, కొత్తమాంబ జాతరకి అంబరాలను సాగే సంబరాలతో మన ఈ మధ్య పారిశ్రామికుల సంక్షేమ సంఘం అని చెప్పేసి మా గ్రామ కుల సంఘం, ఈ కుల సంఘం ఆధ్వర్యంలో మొత్తం 36 సంఘాలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ సమక్షంలో కార్యక్రమాలు జరుగుతాయి.